హలో అండి, వెల్కమ్ టు అనువీస్. సో నేను ఈ రోజైతే ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదండి. అది కూడా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ రీసెంట్ గా 2-3 days బ్యాక్ మేము నా ఫ్యామిలీ కూడా తిరుపతికి వెళ్ళాము. ఇదిగో చూడండి, హెయిర్ కూడా ఇచ్చేసాను. సో అక్కడ విష్ణు నివాస్ లో మేము పడిన పాటలు అవి తలుచుకుంటే ఈ రోజు విష్ణు నివాస్ లో జరిగిన ఆ తొక్కిసలాట నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు కూడా మేము ఇంకా అక్కడ ఉండలేక అయ్యో రమ్మ అనుకుంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. కానీ మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఈ రోజు తొక్కిసలాట్లో 4 ప్రాణాలండి. 4 ప్రాణాలు పోగా 40 మంది తీవ్ర గాయాల పాలైపోయారంట. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది నేను మీకు కళ్ళకు కట్టినట్టు చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను క్లియర్ గా. యాక్చువల్లీ ఏమవుతుందంటే తిరుపతిలోని మనకి శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ టికెట్స్ ఇచ్చేస్తున్నారు. అందరికీ తెలిసిందే, 3 months ముందు అలా బుక్ చేసుకుంటాము. సో అది బుక్ అయిన వాళ్ళు వెళ్తారు, లేదంటే ఆగిపోతారు. మరి ఉచిత అంటే సర్వదర్శనానికి టికెట్స్ ఉంటాయి కదా, దాన్ని ఏం చేస్తున్నారంటే డైలీ ఒక 20,000 టికెట్స్ ఉంటాయండి. ఒక 10,000 టికెట్స్ విష్ణు నివాస్ లో ఇస్తారు, 7,000 6,000 టికెట్స్ అలిపిరిలో ఇస్తారు, మిగతా టికెట్స్ శ్రీవారి మెట్ల దగ్గర ఇస్తారు. శ్రీవారి మెట్ల దగ్గర ఒక 3,000 టికెట్స్ ఇస్తారు. ఇలా 20,000 టికెట్స్ ఉంటాయి. అయితే మనకి విష్ణు నివాస్ లో ఏం చేస్తారంటే అర్ధరాత్రి పూట వాళ్ళు ఓపెన్ చేస్తారంటే కరెక్ట్ గా 12 o'clock కి లైన్ ఓపెన్ చేస్తే 2 o'clock నుంచి టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెడతారండి. 1:30 2 o'clock డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెడతారు. అయితే జనాలు ఏం చేస్తారు, మేము కూడా ఆ రోజు ఏం చేసాము, సో 12 o'clock అంటే ఇంకా ముందే వెళ్ళిపోవాలి కదా లైన్ కని చెప్పేసి అరౌండ్ 10:30 ఆ టైంకి 11 o'clock ఆ టైంకి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి చాలా మంది జనాలు ఉన్నారు. అరౌండ్ 11 o'clock ఆ టైం కల్లా ఒక అతను వచ్చి పోలీసులు చెప్పారు బయటకు వచ్చేయండి. మేము విష్ణు నివాస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి, అక్కడ వైకుంఠం నెంబర్ 2 దగ్గర సర్వదర్శనానికి టికెట్లు ఇవ్వబడను అని రాసుంది. సో అక్కడే ఇస్తారేమో అని నిల్చున్నాము. అయితే ఒక అతను వచ్చి పిలిచేసరికి మొత్తం అందరూ మేము వెళ్ళిన రోజు అయితే 25,000 నుంచి 30,000 ఉంటారు. ఆ రోజు మాకే ఆ జనాలకి చుక్కలు కనబడ్డాయి. అలాంటిది 1,20,000 మంది ఈ రోజు వచ్చారంటే ఇంకా వాళ్ళకి ఎలా అనిపించుంటుందో చూడండి ఒకసారి. అయితే మేమందరం కలిసి ఇలా ఒక పర్సన్ పిలిచేసరికి ఇటు నుంచి ఇలా పరిగెట్టుకుని అందరం వెళ్ళిపోయాము. అక్కడ ఏంటంటే ఒక క్యూ ఉండదు, ఒక లైన్ ఉండదు, ఒక ఆర్గనైజేషన్ ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు, ఒక మనిషి ఉండడు, ఎవ్వరు ఏం చెప్పరు. మనం వెళ్ళేసరికి ఒక గేట్ క్లోజ్ చేసేస్తారు. అక్కడ తోసుకొని అక్కడే ఉండిపోతే ఒక 1/2 hour అయిన తర్వాత ఒక పోలీస్ అతను ఏం చెప్పారు, అటు వెళ్ళండి, ఇటు కాదు అటు వెళ్ళిపోండి అంటే అక్కడి నుంచి అందరూ కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఎక్కడికైతే బయలుదేరామో అక్కడే నిల్చున్నమాట. అక్కడ నిల్చుంటే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ అక్కడ ఒక కాసేపు అయిన తర్వాత అరౌండ్ 11-11:30 ఆ టైంకి మైక్ లో అనౌన్స్మెంట్ చేశారన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లోనే టికెట్స్ ఇవ్వబడుతున్నాయి, మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చేసరికి మొత్తం అందరూ యాక్చువల్ చెప్పాలంటే నేను మా పిల్లలు హస్బెండ్ అందరు కలిపి ముందు మేమే పరిగెట్టుకుని ఒక పెద్ద గేట్ ఉంటే ఆ గేట్ దగ్గర నిల్చున్నాము. ఆ గేట్ అవతల గేట్కి లాక్ వేసేసారు. గేట్ అవతల పోలీస్ వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు, కానీ ఆ గేట్ దగ్గర కానీ క్యూ కానీ లైన్స్ కానీ ఏమీ లేవు. మళ్ళీ అక్కడ ఒక 1/2 hour అలానే నిల్చున్నాము. గేట్ ఓపెన్ చేస్తారు కదా, ఎందుకంటే పోలీస్ వాళ్ళు లోపల అటు ఇటు తిరుగుతున్నారు, మాకు క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ ఆ గేట్ ఓపెన్ చేస్తే అటు నుంచి వెళ్ళిపోవచ్చు అని కూడా తెలుస్తుంది. సో అందుకని అందరం అక్కడే నిల్చున్నాము. కానీ పోలీస్ వాళ్ళు ఇక్కడ ఇవ్వరని చెప్పలేదు, ఇస్తారని చెప్పలేదు, ఏం చెప్పలేదు, వాళ్ళ పని చేసుకుంటున్నారు. కరెక్ట్ గా ఇంకొక 1/2 hour అయ్యిందండి. ఈ 30 members కూడా ఒక హాల్లో ఉండిపోయాము. సో మళ్ళీ అనౌన్స్మెంట్ చేసేసరికి 30,000 members, మళ్ళీ ఒక 10,000 టికెట్స్ కి 30,000 members అండి. సో పోలీసు వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ కాదు అటు వెళ్ళండి అని మళ్ళీ చెప్పేసరికి చూడండి ఎలా తిప్పుతున్నారు అంటే ఇంకా మళ్ళీ జనాలందరూ మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు అలా పరిగెడుతుంటే ఒకరు ఇద్దరు కింద పడుకుని ఉన్నారన్నమాట. జస్ట్ పడుకుని ఉన్న అతన్ని తొక్కుని వెళ్ళిపోయి ఆయన లేచి కొట్టేంత పరిస్థితి చేశారు. ఆ రోజు నిద్రపోయారు, వాళ్ళకి నిద్రలో ఉన్నారు. నిద్రపోయిన వాళ్ళని వీళ్ళు టికెట్స్ కోసం చూసుకోకుండా తొక్కేసి పారిపోతుంటే ఆయన లేచి కొట్టబోయారు. ఆయన ఫ్యామిలీతో పడుకున్నారు. జస్ట్ అంటే తొక్కేసలాడు జరిగితే ప్రాణం పోతే ఎంత సింపుల్ అంటే ఇదేనండి. ఆ రోజు ఆయన వెంటనే లేచేసరికి కాబట్టి సరిపోయింది, లేదంటే ఒక 4-5 తొక్కారంటే ఏమోను, జస్ట్ సింపుల్ అంతే. సో వాళ్ళ పరిగెట్టేసరికి మేము ఇంకా మాకు చుక్కలు కనబడ్డాయి. బాబు ఏంటి ఇది, ఒక పద్ధతి లేదు, ఒక ఆర్గనైజేషన్ లేదు, ఒక లైన్ లేదు. రోజు ఇస్తున్నారు కదా టికెట్స్, రోజు ఇస్తున్నప్పుడు ఎంత ఆర్గనైజ్డ్ గా ఉండాలి, ఒక లైన్ పెట్టాలి, ఒక సిస్టమేటిక్ గా ఉన్నప్పుడు వస్తారు. ఎంతమంది వస్తే ముందుకు ఎవరు వస్తే వాళ్ళు తీసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే కదండి.
అసలు ఏమీ లేదండి అక్కడ ఆ పద్ధతి. ఆ రోజు మాకు చిరాకు వచ్చేసి అక్కడి నుంచి ఏం చేసామంటే, వద్దురా నాయన వీళ్ళకి ఇక్కడ వైకుంఠ నివాసంలో టికెట్స్ వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి అంటే, అలిపిరిలో టికెట్లు దొరుకుతాయేమనుకుంటే అలిపిరిలో కూడా కష్టం అండి అన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే అలిపిరి మెట్లు కూడా ఎక్కలేదు, శ్రీవారి మెట్లకి ఎర్లీ మార్నింగ్, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ శ్రీవారి మెట్ల వరకు వెళ్ళిపోయి శ్రీవారి మెట్ల దగ్గర టికెట్స్ తీసుకొని శ్రీవారి మెట్లు ఎక్కి మేము దర్శనం చేసుకున్నాము. శ్రీవారి మెట్లు తెలుసు కదా ఎంత స్టీప్ గా ఉంటాయో, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. వైకుంఠ నివాసంలో ఇలాంటి సిచ్యువేషన్ ఒక 25,000 to 30,000 మెంబర్స్ ఉంటేనే, అలాంటిది 1,20,000 మంది అంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవడం కోసం చాలా దర్శనాలు ఆపేశారంట. సో దానివల్ల ఇక్కడ ఇస్తున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఎక్స్పీరియన్స్ కి 25,000-30,000 మెంబర్స్ కి మాకు చుక్కలు కనిపించాయంటే 1,25,000 మందికి అక్కడ ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదండి. సో ఇక్కడ నలుగురు మనుషులు తొక్కసలాగా చనిపోయారంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. 40 మందికి తీవ్ర గాయాలు అయిపోయాయంట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు, అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు. రోజు పోలీసులు అక్కడే ఉంటారు కదండి, 1-2 పోలీసులు ఉంటారు, అంతకు మించి ఎవ్వరు ఉండరు. మనకి ఎవ్వరు ఏది చెప్పరు, అడిగినా సరే చెప్పరు. అనౌన్స్మెంట్ వస్తుంది వినండి, అనౌన్స్మెంట్ వస్తుంది చెప్తారు. అనౌన్స్మెంట్ లో కూడా పలానా ప్లేస్కి వెళ్ళండి అని చెప్తారా, అది కూడా చెప్పరు. మరి ఎందుకు చెప్పరో అర్థం కాదు. ఒక ఇంత పెద్ద సిస్టమ్, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది తిరుపతిలో, ఇన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడం కోసం నాణ్యాతను పడి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అయినా విష్ణు నివాసంలో టికెట్స్ 10,000 టికెట్స్ అంటే ఆశపడి మనకి సర్వదర్శనం అవుతుంది అంత, ఆ తర్వాత కూడా లైన్ లో నిల్చోవాలని తెలిసినా సరే, రాత్రి నిద్ర లేకపోయినా సరే, రాత్రి 2-3 అయినా సరే టికెట్స్ సాధించుకొని వెళ్దామని అలా వచ్చిన జనాలకి ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక ఆర్గనైజేషన్ లేకుండా, ఒక లైన్ పెట్టకుండా, ఏమీ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారండి అక్కడ మాత్రం. ఆ రోజు మాకే చుక్కలు కనిపించాయి. సో ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఏంటంటే వైకుంఠ ఏకాదశి అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని ఆశపడతారు, అందులో తప్పేం లేదు. ఇప్పుడు కొన్ని లక్షల మంది పైన తిరుమలలో అంత ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఆర్గనైజర్గా ఉండడం, ఒక లైన్, ఒక క్యూ పద్ధతి, ఎక్కడ పడితే అక్కడ అంతా సిస్టమేటిక్ గా ఉండడం వల్లే కదా అలా అవుతుంది. అలాంటిది టికెట్స్ ఇచ్చే దగ్గర ఎందుకు మినిమం అంటే మినిమం పాటించట్లేదు, అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారండి అందరినీ. నిజంగా ఈ న్యూస్ విన్న తర్వాత మేము మొన్న వెళ్ళి రావడం వల్ల అసలు మేము అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాము. 1 గంట వరకు అక్కడే ఉండిపోయాం, 12:30-1 గంట వరకు అక్కడే ఉండిపోయి రూమ్స్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి శ్రీవారి మెట్ల దగ్గరికి ఆటో కట్టించుకుని అక్కడికి వెళ్ళి అక్కడికి టికెట్స్ దొరికితే ఆ టికెట్స్ పట్టుకొని అప్పుడు మేము శ్రీవారి మెట్లు ఎంత స్టీప్ గా ఉంటే తెలుసు కదా, 2,400 మెట్లు. సో ఎక్కుకుంటూ వెళ్ళిపోయాము. సో అది అంటే ఆ రోజు దొరికిన వాళ్ళు ఎంతమందో తెలియదు, మిగతా వాళ్ళకి దర్శనం అవ్వలేదు, అది వేరే విషయం లేండి, ఎందుకంటే మినిమమే ఉంటాయి. కానీ ఇచ్చే మినిమం టికెట్స్ కి వాళ్ళకి తెలుసండి, వాళ్ళు 10,000 టికెట్స్ ఇస్తారో, లేదంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి కొంచెం ఎక్కువ పెంచుంటారు. ఇన్ని ఇచ్చినప్పుడు ఇంతమంది వచ్చేస్తారు, నార్మల్ టైంలో ఇంతమంది వస్తున్నారు కదా. సో వైకుంఠ ఏకాదశి అంటే ఖచ్చితంగా చాలా రద్దీగా ఉంటది. అలాంటప్పుడు మనం నార్మల్ డేస్ లో పట్టించకపోయినా నార్మల్ డేస్ లో అయినా పాటించాలండి, సిస్టమేటిక్ గా ఉండాలి. ఇలాంటప్పుడు ఇన్ని తక్కువ టికెట్స్ కి ఇంతమందిని ఎలా కంట్రోల్ చేయాలనేది కొంచెమైనా సరే లేదండి. కొంచెం మినిమం అయినా సరే, అంత పెద్ద ఆర్గనైజేషన్, అన్ని కోట్లు రాబడి వస్తుంది, జనాలు ప్రాణాలతో ఎలా ఆడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. నలుగురు దర్శనం చేసుకోవడానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. నలుగురనే చెప్తున్నారు బయటికి, ఇంకా ఎంతమందో ఏంటో అన్అఫిషియల్ గా ఏమి టాక్ రాలేదు. 40 మంది తీవ్ర గాయాలంట. సో వాళ్ళు దేనికోసం వచ్చారు? వైకుంఠ ఏకాదశి రోజు దేవుని దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది, దేవుని కళ్ళారి దర్శనం చేసుకుందామని వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చిన బహుమతి ఇదా? సో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి.